హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు టైం 12:30 అయిందనమాట. ఈ టైంకి వీడు నా పక్కన ఎందుకున్నాడు? ఒరేయ్! సరే 12:30 అయింది కదా! ఈ టైంకి వీడు నా పక్కన ఎందుకున్నాడు అంటే, ఈరోజు తేజ్ గాడి స్కూల్ ఈవెంట్ అనమాట. స్కూల్‌ది కాదు, వీడి క్లాస్ ఈవెంట్. ఎందుకు క్లాస్ ఈవెంట్ అన్నానంటే, స్కూల్ అంతా ఒక్కటేనండి. కాకపోతే ఒక్కో క్లాస్‌కి ఒక్కో రోజులా చేస్తున్నారనమాట. బాగుంది కాన్సెప్ట్. ఏమంటే, మొత్తం స్కూల్ అంతా ఒకటేసారి చేయకుండా ఒక్కొక్క క్లాస్‌లో అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా చేశారనమాట. సో, ప్రీవియస్ ఒక 10 డేస్ బ్యాక్ ఫిబ్రవరి 15థ్ లోతగడి ఈవెంట్ అయింది. ఇప్పుడు తేజ్ గాడు అనమాట. 28థ్ రోజు వ్లాగ్ ఇది. సో, బట్ ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు గానీ కొంచెం పనుందనమాట. సో, చెప్తానది. సో, ఏమంటే సేమ్ వీడికి కూడా అంతే. వీడు 4థ్ క్లాస్ కదా! ఇప్పుడు 12:30 అయింది. 12కి తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చేసాను. అండ్ 2:45కి మళ్ళీ అక్కడ సేమ్ అదే కమ్యూనిటీ హాల్‌లో వీడిని వదిలిపెట్టేసొచ్చాక మేము మళ్ళీ 5:30 తర్వాత అప్పుడు అట్లా వెళ్ళాలనమాట. సో, వీడు ఎందులో ఉన్నాడబ్బా? డాన్స్. మనోడు డాన్స్‌లో ఉన్నాడనమాట. ఒరేయ్ చేసి చూపిచ్చరా అంటే ఒక్కసారి కూడా చేయలేదు. ఇంక డైరెక్ట్ మాకు ప్రాప్తం స్టేజ్ మీదే వీడు పెర్ఫార్మన్స్ చూడాలనమాట. నాకు తెలిసి వీడు ఎలా చేస్తాడో ఊరికే చేతులు తల ఊపుతాడు. అందుకే చెయ్యరా అంటుంటే అస్సలు చేయట్లేదు. మేము నవ్వుతామేమోనని. సో, అదనమాట. ఇంకా ఫస్ట్ వీడిని పొద్దున్నుంచి ఏం వ్లాగ్ అయితే షూట్ చేయలేదనమాట. సో, చాలా అంటే పని లేదు గానీ కొంచెం రిలాక్స్ అయిపోయాను. రిలాక్స్ మూడ్‌లోకి వెళ్ళిపోయాననమాట. సో, ఇప్పుడు పని ఏంటంటే యాక్చువల్లీ రేపైతే పెళ్ళికెళ్ళాలి. సో, రేపు పొద్దున్నే బయలుదేరుతాను కాబట్టి ఈరోజు మొత్తం అంతా సర్దేసుకోవాలనమాట. బట్టలన్నీ సర్దాలి. సో, ఇప్పుడు వీడిని వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత కొంచెం అవన్నీ తీసి అండ్ చీర ఒకటి ముందే ప్రీ ప్లీటింగ్ అన్నీ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి కదా! సో, దానికైతే కొంచెం టైం పడతది. సో, పిల్లలవి నావి అన్నీ సర్దుకోవాలి. సో, వీడిని వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఆ పని చేయాలనమాట. ఇంక తర్వాత మళ్ళీ 4:00కి సేమ్ లోతని తీసుకెళ్ళాలి. అప్పుడు తేజ్ గాడిని ఎలా తీసుకొచ్చానో అలాగే లోతని తీసుకొచ్చి మళ్ళీ 5:30కి అట్లా మేము బయలుదేరుతాం అనమాట. సో, అది అండ్ మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు కూడా పెట్టారులేండి మెసేజ్‌లో ఏమంటే ఫోటోస్ గానీ, వీడియోస్ కానీ తీయొద్దు అన్నట్టుగా. బట్ లాస్ట్ టైమ్ కూడా అలాగే పెట్టారు. చాలామంది ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నారనమాట. చూద్దాం మరి తేజ్ గాడిది. ఈరోజు ఓన్లీ 4థ్ క్లాస్ స్టూడెంట్స్ అనమాట. మొత్తం స్కూల్ అంతట్లో ఎన్ని సెక్షన్స్ ఉంటే అన్ని సెక్షన్స్ 4థ్ క్లాస్ వాళ్ళే పర్ఫార్మెన్స్. అండ్ రేపు ఇంకొకటి 5థ్ క్లాస్ అంట. సో, రేపు వీడికి హాలిడే ముందే పెట్టేశారు. మెసేజ్ పెట్టారనమాట. సో, అది యాక్చువల్‌గా ఫస్ట్‌లోనే అనుకున్నాను అప్పుడే. ఇదేంటి లోహితకి ఈవెంట్ ఉండింది. తేజ్ గడికి ఉండకపోవడం ఏంటా? అసలు మాకు అర్థం కాలేదు. కాన్సెప్ట్ ఏంటి? అసలు ఎలా చేస్తున్నారు ఏంటా? అనుకున్నా. తర్వాత ఆ రోజు అదే ఈవెంట్‌లోనే స్కూల్ మేనేజ్మెంట్ చెప్పారనమాట. అంటే స్కూల్ ఈవెంట్ మొత్తం ఒకటేసారి చేసామంటే అందరూ పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. పిల్లలందరూ ఇన్వాల్వ్ అవ్వడానికి ఉండదని చెప్పేసి ఒక క్లాస్ తర్వాత ఒకటి అన్నట్టుగా వాళ్ళు అలా ప్లాన్ చేశారనమాట. సో, క్లాసెస్ వైస్‌గా చేయడం వల్ల ఏంటంటే మొత్తం ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా అందరి పిల్లల్ని ఏదో ఒక ఈవెంట్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్‌లో కొంతమంది ఉన్నారు. సైన్స్ ప్రాక్టికల్స్ అంట మరి. స్టేజ్ పైన పెర్ఫార్మ్ చేస్తారు. మొన్న అలాగే మ్యాథ్స్ చేశారు. ఈవీఎస్ ఇంగ్లీష్ గురించి అలాగే డాన్స్ పెర్ఫార్మన్సెస్ అలా డిఫరెంట్ అన్నిట్లోనూ అన్ని యాక్టివిటీస్‌లోనూ అందరి పిల్లల్ని ఇన్వాల్వ్ చేసేలాగా ప్లాన్ చేశారనమాట. కాన్సెప్ట్ అయితే బాగుంది. బాగా అనిపించింది. కాకపోతే టైమ్ టేకింగ్ అనమాట. అండ్ యాక్చువల్‌గా ఏంటంటే మెయిన్‌గా ఆ కమ్యూనిటీ హాల్ కూడా స్కూల్ వాళ్ళదే అనమాట. సో, అందుకే చక్కగా ఎన్ని సార్లైనా వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా ఉంటది కదా! అదే ఒకటేసారి వేరే వాళ్ళదనుకోండి, బయట వాళ్ళదైతే గనక రెంట్ పే చేయాలంటే ఎక్కువ అవుతది కదా! సో, కాన్సెప్ట్ కూడా బాగా అనిపించింది. అండ్ పిల్లలందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఓన్లీ బాగా చదివే వాళ్ళని, యాక్టివ్‌గా ఉండే వాళ్ళనే కాకుండా మొత్తం పిల్లలందరూ ఇన్వాల్వ్ అవుతారనమాట. సో, ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి మెయిన్‌గా స్టేజ్ ఫియర్ అనేది పోతది. మెయిన్‌గా మా తేజ్ గాడు లాంటోళ్ళకి అనమాట. వీడు నిజంగా హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఒక చిన్న ప్రాజెక్ట్ ఇచ్చి వాడిని నెల రోజులు కూర్చోబెట్టి నాకు ఇప్పటికి గుర్తు వాడు ఫస్ట్ ప్రాజెక్ట్ ఏందిరా ఆలోచిస్తున్నావా? చేసావు కదా మ్యాంగో బొమ్మ ఏయించి, మ్యాంగో మీద ప్రాజెక్ట్ నెల రోజులు కూర్చొని మొత్తం చెప్పాను. వచ్చింది వాడికి నోటికొచ్చింది. నిద్రలో లేపడినా మాట్లాడేవాడు. జస్ట్ నువ్వు మాట్లాడరా అన్నాను అంతే. అక్కడ తీసుకెళ్ళాక మైక్ ఇవ్వగానే అస్సలు నోరు ఇప్పను కూడా ఇప్పలేదు. నేనైతే షాక్ అసలు. ఒరేయ్ ఇంట్లో చెప్తున్నావు కదరా! తెరవరా నోరు తెరవరా పోనీ నాకు చెవిలో చెప్పరా, ఇటు తిరిగి చెప్పరా అన్న అస్సలు మాట్లాడలేదనమాట. సో, అంత స్టేజ్ ఫియర్ అట్లా స్టన్ అయిపోయాడు. సో, అలాంటి వాళ్ళకి చాలా బాగా ఈ యూజ్ అవుతదనమాట. ఈ కాన్సెప్ట్ బావుంది. సో, అది మీకు కూడా చూపిస్తా ఏం చేస్తాడేంటో. ఇంకా పిల్లలందరివి కూడా ఉన్నాయి. చాలా వరకు ఉన్నాయన్నమాట ప్రోగ్రామ్స్. సో, ఇప్పుడు లంచ్ అయిపోయాక ఏంటంటే 2:45, 3కి అట్లా తీసుకెళ్ళి వదిలేయొచ్చు వీడిని. అండ్ ఈ గ్యాప్‌లో ఇంకా టైం ఉంది కదా! బట్టలు ఒకటి సర్దుకోవాలి. అవి సర్దేసుకున్న తర్వాత శారీకి ప్రీ ప్లీటింగ్ చేయాలి మెయిను. సో, అది చేసేసుకున్నానంటే పెద్ద పనయిపోతది. హమ్మయ్య! రేపటికి కూడా నేను ఫ్రీగా ఉండొచ్చు. ఎందుకంటే శారీ కట్టుకోవడం, అందులోనూ పెళ్లిలో శారీ కట్టుకోవాలంటే చాలా ఏమంటారు టైమ్ టేకింగ్ ఒక రకమైన టెన్షన్ ఉంటది కదా! సో, అదన్నమాట. ఓకే. సో, మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్. మా వాడికి ఇంత లూజ్ ఉంటదనమాట. దీన్నంతా కట్టేసేలాగా బెల్ట్ అదేంటది 'ప్రేమికుడు' సినిమాలో వడివేలులాగా ఎనకాల మళ్ళీ లోపల ఒక ధోతి పెట్టి అదే గోచి పెట్టి అప్పుడు పెడితేనే గానీ దీనికి ఏది సరిపోదు కదా! సరే నుంచో.
బెల్ట్ పెట్టినా కూడా ఆ మొత్తం ప్యాంట్ అంతా దగ్గరికి తీసుకొచ్చేసరికి ఎంత టైట్ కాదు గానీ, మొత్తం ప్యాంట్ అంతా ఒక పక్కకు వచ్చేస్తదనమాట. అంటే అంత లూజ్ ఉంటది వాడికి. మెయిన్‌గా వీడికి ప్యాంట్లు తీసుకుంటాను గానీ, పొడవు కోసం ఎక్కువ పొడవు చూస్తాను. మెయిన్‌గా ఏంటంటే లూజ్ అయిపోతాయి అన్నిటిని. గుర్తుపట్టారా? లోతగడ్ ఈవెంట్‌కి ఇదే షర్ట్ అనమాట. సో ఆ షర్ట్ వేసాను. అంటే వీడికి కూడా ఏంటంటే 3 కలర్స్ ఇచ్చారు. బ్లాక్ గానీ, పింక్, బ్లూ ప్లెయిన్ టీ షర్ట్స్ అంట. సో దాని మీదకి బ్లూ జీన్స్, వీడికి ఎలాగో జీన్స్ ఉంటాయండి. సో ఎలాగో బ్లాక్ ఒకటి ప్లెయిన్ ఎలాగో ఉంది కదా అని చెప్పి ఇంకా అదే వేసాను అనమాట. సో ఏంటంటే ఇప్పుడు 2:30 అయ్యింది, 2:45కి అట్లా వెళ్తాము. సో వెళ్ళి వదిలిపెట్టేసి వచ్చాక బట్టలు సర్దుకోవాలి మెయిన్గా ఫస్ట్. బయట ఎండ చాలా ఉంది. ఇంకా వాడిని రెడీ చేసేసిన తర్వాత ఇంకా తీసుకెళ్ళాలి. ఇంకా టైం అయితే 2:30 అట్లా అయిందనమాట. 2:45 కల్లా వెళ్ళాలని చెప్పాను కదా! కానీ ఎండ అయితే భయంకరంగా ఉంది. అందుకే ఇక్కడ సన్ స్క్రీన్ లోషన్ రాస్తున్నాననమాట. ఓన్లీ అదొక్కటే అప్లై చేస్తున్నాను. ఏమంటే మేకప్ ఎలాగో వేస్తారు. మొన్న పోయినసారి లోతకి ఎట్లా అయిందో అలాగే అనమాట. కాకపోతే వీడికి 300 ఇచ్చి వేస్ట్ అనమాట. అసలు వేయించుకోలేదంటే ఏంటో మరి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. చూస్తేనే అర్థమైంది వాడు అసలు ఏం మేకప్ వేయించుకున్నట్టు. ఎందుకంటే మొన్న దాన్ని చూసిన తర్వాత వీడిని చూసిన తర్వాత చాలా డిఫరెన్స్ అనమాట. అది ఇంకా బయలుదేరిపోయాము. చాలా ఎండ ఉందని చెప్పాను కదా! సో ఇవైతే మొన్న రీసెంట్‌గా కొనిపించాను అనమాట క్యాప్స్. లాస్ట్ ఇయర్ అట్లాగే హాఫ్ డే స్కూల్స్‌కి అప్పుడు చాలా చిరాకేసేసింది. అందుకే ఇవి కొనిపించుకున్నాను. క్యాప్స్ పెట్టేసుకొని ఇంకెళ్ళి వాడిని డ్రాప్ చేసి వచ్చేసాను. ఇంక ఇదేంటంటే నెక్స్ట్ డే మ్యారేజ్‌కి వెళ్ళాలి. ఊరు వెళ్ళాలన్నమాట పెళ్ళికి. సో దాన్ని ముందు శారీని అయితే ప్రీ ప్లీటింగ్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. సో నిజంగా అండి ఇలా ప్రీ ప్లీటింగ్ చేసుకుని సర్ది పెట్టేసుకున్నా ఉంటే ఎంత టైం కలిసి వస్తుందో తెలుసా? నిజంగా చెప్పలేను. మనకి ఇంకొకళ్ళు హెల్ప్ చేయాల్సిన పని లేదు. హ్యాపీగా మనమే చక్కగా అన్నీ డ్రేపింగ్ అంతా అయిపోతుంది కాబట్టి చక్కగా తొందరగా రెడీ అయిపోవచ్చు అనమాట. సో అది ఓన్లీ నేను వచ్చిన తర్వాత అది ఒక్కటే చేశాను అనమాట. ఇంకా సర్దాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. సో అవన్నీ తర్వాత సర్దుకోవాలి. ఇంకైతే ఇక్కడికి వచ్చేసాము. ఈ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి అయితే వచ్చేసాం అనమాట, కమ్యూనిటీ హాల్ దగ్గరికి. లాస్ట్ టైం అయితే తేజ్ గడ్ని వేసుకొచ్చా కదా, ఇప్పుడు లోత అనమాట. ఇప్పుడు తేజ్ గడ్ పర్ఫామ్ చేస్తాడు. నిజంగా అండి లిటరల్లీ ఎంతసేపు అయిందంటే యాక్చువల్గా లోహితాదానికి తేజ్ గడ్ దానికి చాలా ఆపోజిట్ అనమాట. అదిగోండి ఆ చివర ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాడు, మీకు కనిపిస్తున్నాడు లేదు తెలియదు కానీ లోహితది అయితే చక్కగా స్టార్టింగ్లోనే అయిపోయింది దాని పర్ఫార్మెన్స్. చక్కగా 7:30 కల్లా మేము బయటకు వచ్చేసాం అనమాట ఉండక్కర్లేకుండా. ఎందుకంటే ఎవరిది పిల్లలది అయిపోతే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవచ్చు. నిజంగా ఈసారి మాత్రం తేజ్ గడ్ది లాస్ట్ నుంచి రెండోది అనమాట. అంటే వాడు చేసిన తర్వాత ఇంకొక పర్ఫార్మెన్స్ ఉండింది అలా అనమాట. సో చచ్చినట్టు లాస్ట్ దాకా ఉండాల్సి వచ్చింది. ఇక్కడ చూస్తున్నారా నా ఫేస్ అప్పటికే నీరసం వచ్చేసి, అప్పటికి కుర్చీలు కూడా ఖాళీ అయిపోయినాయి తెలుసా? చూస్తున్నారు కదా మీరు కూడా, చాలా వరకు ఖాళీ అయిపోయినాయి. స్టార్టింగ్లో ఉన్నంత లేదు. అది కూడా అవ్వడానికి ఎంతసేపు అయితేనే ఉండింది అబ్బా, చాలా ఉన్నాయన్నమాట. అంటే అందరిది 1 by 1 ఉంటుంది కదా, వీడిది ఏమంటే వీళ్ళు చేయాల్సింది లాస్ట్లో ఉందన్నమాట. ఇంకా అవుతుంది, ఇంకా వస్తాడు అనుకునేసరికి ఇంకా వేరే వాళ్ళు వస్తూనే ఉన్నారు. పోన్లీ ఫైనల్లీ వాడిని అక్కడ చూసాను, తీసుకొస్తారు ఇప్పుడైనా ఉంటుంది అనుకుంటే, వాడు అక్కడికి వచ్చిన తర్వాత ఇంకో 3-4 పర్ఫార్మెన్స్లు అయినాయి. అదో ఒక గంటన్నర పట్టింది అనమాట. సో అలాగా మేము బయటకు వచ్చేసరికి 9:30 అయ్యింది. ఇప్పుడు అన్నయ్య అన్నయ్య అని అరవాలి. అది వస్తాడు ఇప్పుడు అరవాలి. చూడు ఆడ వచ్చినాక సిగ్గుపడిపోతాడు. వస్తాడు అని లాస్ట్లో నుంచున్నాడు. అది ఎక్కాడు చూసాడు. ఆ షర్ట్ ఎక్కడ దొరికింది అడిగి ఎవరు వేసారో టీచర్. ఆడి షర్ట్ ఏమైపోయిందో ఏడీడు ఎక్కడ నుంచున్నాడు మళ్ళీ. అదిగో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అరవాలి అన్నయ్య అన్నయ్య. అది చూడండి సిగ్గుపడిపోతున్నాడు. ఏమో మరి కాలర్ టీ షర్ట్ ఎక్కడుందో. నువ్వు అరవాలి అన్నయ్య. అదే చూసాడు, అదే ఫ్యాన్ చూపిస్తున్నాడు. అదే మరి చూసాడు, చూసినా చూడనట్టు ఉంటాడు. అది చూడు అంటే అది ఫ్రెండ్స్ చెప్తారు అన్ని వాడికి. నువ్వేంటే చేస్తాడు చూడు. మనం ఏం పక్కన
హమ్మయ్య! ఫైనల్‌గా పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో, ఇంకా నేను సాంగ్ అయితే పెట్టట్లేదండి. కొంచెమే పెట్టాను. మళ్ళీ కాపీరైట్స్ వస్తాయి కదా! అందుకనే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. చెప్పాను కదా! లాస్ట్ నుంచి సెకండ్ పర్ఫార్మెన్స్ అనమాట. అంటే వీడి పర్ఫార్మెన్స్ తర్వాత ఇంకొకటి ఉండింది. లాస్ట్‌లో పీటీ అనమాట. అంటే ఇది గేమ్స్ ఆర్‌ది అదే ఎక్సర్సైజ్ చేసేది కూడా ఒక పర్ఫార్మెన్స్ ఉండింది. యాక్చువల్‌గా వాడికి బ్లాక్ షర్ట్ ఏసాను కదా! సో, నేనైతే ఏంటిది షర్ట్ చేంజ్ ఉంది. ఒకవేళ టీచర్ మార్చుంటారని అనుకున్నాను. సో, చచ్చినట్టు లాస్ట్ వరకు కూడా ఉండాల్సొచ్చింది. ఇది అయిపోయాక కూడా వెళ్ళిపోదాం కదా అనుకుంటే అది కూడా నా షర్ట్ అయితే మారింది కదా! సో, వాడి షర్ట్ వచ్చేసి వేరే అబ్బాయికి ఏసారంట. అంటే ఆ అబ్బాయి వచ్చేసి ఎందులో ఉన్నాడు? ఈ గేమ్స్ దాంట్లో ఉన్నాడనమాట. సో, అది. అందుకని లేట్ అయిపోయింది. ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చేసాం మేము. ఇంకా వాడి పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత షర్ట్ ఏదిరా అని అడిగితే అప్పుడు చెప్పాడు. పీటీ సార్ చేంజ్ చేశారంట. ఆ గేమ్స్ అదే ఎక్సర్సైజ్‌లు చేసే పర్ఫార్మెన్స్ చేసే అబ్బాయికి వాడి షర్ట్ ఏసి, ఆ అబ్బాయి షర్ట్ వీడికి ఏసారంట. మరి ఎందుకు చేంజ్ చేశారో. అంటే ఇది చెప్పాను కదా! వీడిది ఫుల్ బ్లాకు ప్లెయిన్ ఉండింది కాలర్ షర్ట్ అని మేబీ అందుకని అట్లా అన్నట్టు చేంజ్ చేశారేమో. సో, అది అయిపోయిన తర్వాత ఇంకా వాడు దానికోసం కూడా కూర్చుని లాస్ట్‌లో ఎప్పుడూ ఉండలేదు. స్కూల్ ఈవెంట్ అంతా అయ్యేదాకా ఫస్ట్ టైం ఉండాల్సొచ్చింది ఆ షర్ట్ కోసం అనమాట. ఇంకా వాడి పెర్ఫార్మెన్స్ అయిపోయి ఫొటోస్ అన్నీ తీసుకొని వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కూర్చున్నాము వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆ అబ్బాయిది కూడా అయిపోతే ఇంకా షర్ట్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా వెనకాల అంతా మొత్తం చైర్స్ అన్నీ ఖాళీ. అలా 1 బై 1 అయిపోయిన వెంటనే ఏంటంటే వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అలా మిగిలిన వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయాల్సిన వాళ్ళ పేరెంట్స్ మాత్రమే ఉంటారనమాట. సో, అదిగోండి అక్కడ కనిపిస్తున్నాడు కదా! ఆ అబ్బాయి వేసుకున్నాడు. అదన్నమాట. సో, ఫైనల్లీ మా 2 వీక్స్ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. మా తేజ్ గడిది ఈవెంట్ కూడా అయిపోయింది చక్కగా. ఈ 2 వీక్స్ అయితే హ్యాపీగా హోంవర్క్స్ లేవు, చదవడాలు లేవు, హ్యాపీగా వెళ్ళడం, ప్రాక్టీస్ చేయడం, స్కూల్కి వెళ్ళి రావడం అంతే అనమాట. సో, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ ఇంకా. సో, అదనమాట. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకేం షూట్ చేయలేదు. ఇది వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ డే అనమాట. ఇంకా పెళ్ళికి వెళ్ళాలని చెప్పాను కదా! బయలుదేరాము. ఇంకా లోతే ఎందుకు అలా ఉందంటే దానికి అసలు నెక్స్ట్ డే నుంచి అదే పొద్దున్న నుంచి అయితే మోషన్స్, వామిటింగ్స్ అనమాట. తిన్నది అరగలేదు నిజంగా. సడన్గా వచ్చేసింది. అందులోనూ ఎండలో బయలుదేరాం. ఆ రోజు దానికి ఎగ్జామ్స్ అనమాట. లాస్ట్లో ఉన్నాయి యూనిట్ టెస్ట్ ఎగ్జామ్సే. 2 ఎగ్జామ్స్ రాయిపిచ్చేసి 11 కల్లా తీసుకొచ్చేసి అప్పుడు బయలుదేరాం అనమాట. ఇంక ఇప్పుడు వెళ్ళి బస్సు ఎక్కాలి. చాలా ఎండగా ఉంది, భయంకరంగా ఉంది. భయం వేస్తుంది అనమాట ఎండలో వెళ్ళడానికి. ఎందుకంటే ఎగ్జామ్స్ కోసం అని చెప్పి ఇంకా దాన్ని అయిపోయిన తర్వాత బయలుదేరాము. లేకపోతే మొత్తం స్కూల్ డుమ్మా కొట్టేయాల్సి వచ్చేది అనమాట అది. సో, ఇంక వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను. సో, నేను ఆ తర్వాత నెక్స్ట్ డేకే వచ్చేసాను అనమాట. ఈవినింగ్కి వచ్చేసాను. సో, నాకు చాలా వర్క్ అయితే ఉండింది. ఇదిగోండి వచ్చిన తర్వాత వెంటనే ఇమీడియట్గా ఒక బ్లౌజ్కి కటింగ్ కోసం స్టార్ట్ చేసి వచ్చిన తర్వాత నేను జస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకుని పిల్లలకి అంతా మంచి చక్కగా ఫ్రెష్ అయిపోయి అందరం ఫ్రెష్ అయ్యాం అనమాట. అప్పుడు స్టార్ట్ చేశాను. ఇంకా నేను ఆ ఇయర్ రింగ్స్ కానీ ఏమి తీయలేదు. కొంచెం తొందరగా ఫస్ట్ ఇది రేపు ఎల్లుండికి ఇచ్చేయాలి. ఆ నెక్స్ట్ డేకి ఇచ్చేయాలన్నమాట ఆ బ్లౌజు. సో, అందుకని ఇంకా ముందు ఇది కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ ఎంతో కొంత ఫినిష్ చేసేసాను అనుకోండి. చక్కగా మార్నింగ్ నెక్స్ట్ డేకి ఇంకొంచెం పని ఉంటుంది, అంతే అయిపోతుంది అనేసిగా ముందుగా ఇంకా కటింగ్ చేసేస్తాను. ఇది యాక్చువల్గా చూపిద్దాం మీకు అనుకున్నాను, మర్చిపోయాను. వీడియో తీసుకోకుండానే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఇంక ఇదేంటంటే ఇక్కడ ఇన్ని రోజులు ఒక 2-3 డేస్ నుంచి ప్రాక్టీస్ కూడా చేయట్లేదు ఇంట్లో. కనీసం క్లాస్ కూడా మిస్ అయిపోయింది కదా! సో, ప్రాక్టీస్ చేసుకుంటుంది అనమాట ఇక్కడ. అదన్నమాట. దెన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడికి వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాం. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.